ఈ దశలో మొత్తం 3,911 సర్పంచ్, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పదవుల కోసం 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,071 మంది వార్డు సభ్యులు అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,337 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 57.22 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన స్వగ్రామం ఎల్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆనసాగర్లో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు. సర్పంచి స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మరోవైపు ఎన్నికల సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల మద్దతుదారులైన సర్పంచి అభ్యర్థులు చంద్రకళ, సౌమ్య వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోనూ స్వల్ప ఘర్షణ జరిగింది. ఇతర గ్రామాల వారు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం గెలుపొందిన వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా వాటిలో 415 సర్పంచ్ పదవులు, 8,307 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. కొన్ని చోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడం, మరికొన్ని చోట్ల ఎన్నికలు నిలిచిపోవడంతో మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.